హలో, చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నారా? జెమినీ ఏఐ యూజ్ చేస్తున్నారా? పోనీ బనానా యాప్ యూజ్ చేస్తున్నారా? ఏఐని యూజ్ చేసి మీరు మంచి మంచి ఇమేజెస్ తయారు చేసుకుంటున్నారని సంబరపడిపోతున్నారా? ఏయ్, నిన్నే ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? నీ ఇమేజ్ని ఇచ్చి ఇంకెవడో ఆ ఇమేజ్ని నాతో లేదా నా ఇమేజ్ని వారితో ఒక ఇమేజ్ రొమాంటిక్ ఇమేజ్ని తయారు చేసి ఇవ్వు అనగానే ఏఐ ఇచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి, లేదంటే మీ చీకటి బ్రతుకు మొత్తం బట్టబయలు చేసేస్తుంది. పిల్లలు అల్లరి చేస్తున్నారని మొబైల్ పిల్లల చేతికిస్తున్నారా? వారేదో సరదాగా మంచి మంచి ఇమేజెస్ మన ఫోటోలు వాడేసి తయారు చేస్తున్నారని ఆనందపడుతున్నారా? కానీ మీకు మీ పిల్లలకి తెలియకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీతో పాటు మీ అంతర్గతంగా మీకున్న అటువంటి రహస్యాలన్నిటినీ కూడా అది క్షుణ్ణంగా మీ డాటా మొత్తం రిసీవ్ చేసుకుంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. ఎప్పుడు సరదాగా సన్నివేశాలతోటి ఆటలు పాటలతో అలరించే మీ వసంత్ ఈరోజు ఒక సీరియస్ నోట్ మీ దగ్గర తీసుకురావాలనుకుంటున్నాను. టెక్నాలజీ పెరుగుతుంది, మారుతుంది, అప్డేట్ అవుతుంది అని సంబరపడదామా? లేదు, అదే టెక్నాలజీ మనల్ని చూడడంతో పాటు మన జీవితాల్లో కూడా తొంగి చూస్తుంది, మనకే తెలియని రహస్యమైన మన యొక్క సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటుంది అని భయపడాలా? ఎటు ఏమీ అర్థం కాని సందిగ్ధంలో మారిపోతుంది ఈ రోజుల్లో. సో మా పనిలో మేమున్నాం, పిల్లలు ఆడుకుంటారు కదా అని మొబైల్ ఇస్తున్న పేరెంట్స్ కానీ, అద్భుతంగా నా అందమైన ఇమేజెస్ని ఇంకా అందంగా తయారు చేసుకొని నా ఫ్రెండ్స్తో మీకంటే బాగా నా ఫొటోస్ ఉన్నాయని చూపించుకోవాలనుకుంటే కాలేజ్ యువతలకు కానీ, అదేవిధంగా వంటింటికి మాత్రమే పరిమితం అవుతున్న వాళ్ళు మొబైల్ దొరికింది కదా అని వారి ఇమేజెస్ని అంటే వారి యొక్క ఫొటోస్ని ఇంకా ఏఐ సపోర్ట్ తోటి ఇంకా మంచి మంచి అందంగా తయారు చేసుకొని వారి ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేసుకుంటూ ఆనందపడుతున్న వారికి కానీ, మీ అందరికీ ఒక పిడుగు లాంటి వార్త. ఏఐ మీ ఫొటోస్ మాత్రమే కాదు, మీ అంతర్గత విషయాలను కూడా స్కాన్ చేస్తుందన్న విషయాన్ని మీరు గమనించాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ట్రోల్ అవుతున్న ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్. అంటే ఏఐ అనే ఒక సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ప్రతిదీ ఈజీ అయిపోయిందని అనుకుంటున్న ఈ రోజుల్లో నిన్న పంజాబ్లో చోటు చేసుకున్న ఈ ఘటన నిజంగా నాలా లేదు ఇంకా నాకంటే ఎక్కువగా అతిగా ఆలోచించే వాళ్ళు కానీ మేధావులకు కానీ ఒక చిక్కు ప్రశ్నగా మారిపోయింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని బనానా యాప్ కానీ, చాట్‌జీపీటీ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జెమినీ ఏఐ అనే యాప్ ద్వారా కానీ మన యూత్ కానీ, టీనేజర్స్ కానీ, మిడిల్ ఏజర్స్ కానీ, ఆంటీస్ అండ్ అంకుల్స్ కానీ, ఇంట్లో వంట చేసుకునే ఆడవారు సైతం ఒక ఇమేజ్ని ఒక మంచి ప్రాంప్ట్ అంటే ఒక మంచి సందేశాన్ని దానికి ఇచ్చినట్లయితే ఏఐకి దానికి అనుసంధానంగా ఒక ఫోటోని మనకి ఇవ్వడం ఈరోజు మనందరం చూస్తున్నాం. బట్ అదే ఏఐ మన కొంప ముంచుతుంది అని మీరు కలగంటారా? ఎస్, ఏఐని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఇమేజెస్ క్రియేట్ చేసుకుంటున్న నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, ఎందుకంటే ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్లో ఉన్న వారందరూ కూడా ఇంట్లో అతి సాధారణమైన గృహిణులు మాత్రమే. నా సబ్స్క్రైబర్స్ అందరికీ మనవి చేసుకుంటున్నాను, మేడం దయచేసి ఏఐ టూల్స్ని చాలా తక్కువగా అరుదుగా వాడండి. ఎందుకంటే నిన్న పంజాబ్లో చోటు చేసుకున్న ఒక ఉదాహరణే దీనికి సాక్ష్యం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి తయారు చేసుకున్న ఫోటోల ద్వారా తన యొక్క ప్రైవేటీకరణ అంటే తన యొక్క అంతర్గత విషయాలు కూడా బహిర్గతం అయ్యాయి అంటూ పంజాబ్కు చెందిన జలక్ భవానీ అనే యువతి తనకున్న ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు ప్రజెంట్ మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇమేజ్, ప్రతి మొబైల్, ఏ మొబైల్ తీసుకొని చూసినా ఏఐలో కొన్ని ఫొటోస్ని జనరేట్ చేసుకుంటున్నారు. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ పబ్లిసిటీ షేర్ చేసుకుంటున్నారు. ఇది ఒక అందుకు మంచిదే అని మనం కూడా అనుకుంటున్నాం. కానీ అదే ఏఐ అనే టూల్ మనం ఫిజికల్గా మనం కనిపించేదే కాదు, మన డ్రెస్ వేసుకొని పైన ఇదే కాదు, మన డ్రెస్ లోపటున్న అంతర్గత కొన్ని రహస్యాలను కూడా అది క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలిస్తుంది అని మనలో ఎంతమందికి తెలుసు? అదే ఈరోజు బయటపడింది. పంజాబ్కి చెందిన యువతి జలక్ భవానీ అనే తను ఒక ఫుల్ హ్యాండ్స్ షర్ట్ తోటి దిగిన ఒక ఇమేజ్ని ఏఐకి ఇచ్చి, నేను దీన్ని ఒక శారీలో ట్రెడిషనల్గా నన్ను చూపించండి అని దానికి సరిపడా ప్రాంప్ట్ ఇచ్చింది. ఏఐ కూడా ఒక మంచి ఇమేజ్ ఇచ్చింది, తను కూడా సోషల్ మీడియాలో సేవ్ చేసుకుంది. ఆల్ ఈజ్ వెల్.
బట్ తర్వాత తను ఆ ఇమేజ్ ని సూక్ష్మంగా పరిశీలించటం మీదట తనకు ఒక షాకింగ్ అండ్ స్టన్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. తను ఫుల్ లెంత్ బాడీ, ఫుల్ షర్ట్ ప్యాంట్ తో ఉన్న ఇమేజ్ ని ఏఐకి ఇచ్చింది. ఫుల్ గా కంప్లీట్ కవర్ చేసి ఉంది షర్ట్. బట్ కానీ తనకు ఒక ఈ భుజం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ తనకి ఏఐకి ఇచ్చినప్పుడు తెలియదు అక్కడ ఉందన్న సంగతి. బట్ కానీ అటు స్లీవ్ శారీలో ఇచ్చిన ఏ ఇమేజ్ అక్కడ ఉన్న పుట్టుమచ్చని యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చింది. అప్పుడు ఆ యువతకి అనుమానం కలిగింది, ఇదేంటి నాకు ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న సంగతి ఏఐకి ఎలా తెలుసు అని ఆశ్చర్యానికి గురైంది. కావాలంటే మనం ఒకసారి తన మాటల్లోనే తెలుసుకొని చూద్దాం. I generated my image and I found something creepy. So अभी Instagram पे एक ट्रेंड वायरल हो रहा है जिसमें आप Gemini में अपनी इमेज अपलोड करते हैं विद वन प्रॉम्प्ट और Gemini उसको साड़ी में कन्वर्ट करके दे रहा है. कल रात मैंने भी ये ट्रेंड फॉलो किया एंड आई फाउंड समथिंग वेरी क्रीपी ऑन दिस. आप ये इमेज देख पा रहे हैं स्क्रीन पे जो मैंने Gemini में अपलोड की थी. इन दिस आई एम वेयरिंग वन ग्रीन कलर का फुल स्लीव सूट. सो ये इमेज में के साथ मैंने प्रॉम्प्ट लिखा था और दिस इज द रिजल्ट जो जेमिनाई की तरफ से आया है. आई फाउंड दिस इमेज वेरी अट्रैक्टिव एंड एवरीथिंग. आई पोस्टेड ऑन माई इंस्टाग्राम एंड देन आई फाउंड दैट इसमें मेरे ब्लैक लेफ्ट हैंड पे एक मोल है विच आई हैव इन रियल. बट जो मैंने इमेज अपलोड की थी उसमें तो मोल था ही नहीं. हाउ जेमिनाई नोज दैट आई हैव मोल इन दिस पार्ट ऑफ माई बॉडी. यू कैन सी दिस मोल. This is very scary, very creepy. I'm still not sure how this happened, but I wanted to share this information with all of you. So please be safe whatever you are uploading on the social media or this AI platforms. సో తన మాటల్లోనే విన్నాగా, ఇదేదో యూట్యూబ్ వ్యూవర్స్ ని పెంచుకోవడానికో లేక ఇంకా కామన్ పీపుల్స్ కొంతమందిని అట్రాక్ట్ చేసుకోవడానికో ఇంకోటో తీస్తున్న వీడియో కాదు. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను విన్నవించుకుంటుంది ఏంటంటే ఏఐతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రీగా టూల్ వచ్చేసింది, వాడేద్దాం. కొత్త యాప్లు ఒక ఫోటోగ్రాఫర్ని పిలిచి తీయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో అనే భయంతో ఏఐ అనే టూల్ను యూజ్ చేసి తయారు చేసుకుంటున్న మీ ఫోటోలు జెంట్స్ అయితే ఓకే పర్లేదు, వాళ్ళకి ఎలా ఉన్నా వాళ్ళకి ఎటువంటి ఫరక్ పడదు. కానీ లేడీస్ మేడం, మీకు దయచేసి ఇది ఒక రిక్వెస్ట్, కావాలంటే ఫొటోస్ తీయించుకోండి, అంతేగాని ఏఐ టూల్ యూజ్ చేయడం వల్ల చూసారుగా ఈ యువతకి ఏం చెప్పిందో. జస్ట్ ఓన్లీ మీ బర్త్ మార్క్ చూపిస్తే దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ ఇంకా సూక్ష్మంగా పరిశీలించినట్లయితే ఇంకా ఏం జరుగుతుంది దీనివల్ల, అది ఎటుపోతుందంటే టెక్నాలజీ మారిందని సంబరపడే గ్యాప్ లోనే మన నెత్తిన ఒక పెద్ద పిడుగు పడే వార్తను ఇచ్చిందంటే ఇక మనం ముందు ఇక దాచుకోవడానికి ఏమీ లేదనే అనుకోవాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని గుడ్డిగా నమ్మితే మన జీవితాలు అడ్డంగా బుక్ అయిపోతాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. సో బీ వేర్ విత్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హలో, ChatGPT యూజ్ చేస్తున్నారా? జెమినీ AI యూజ్ చేస్తున్నారా? పోనీ బనానా యాప్ యూజ్ చేస్తున్నారా? ఏఐని యూజ్ చేసి మీరు మంచి ఇమేజెస్ తయారు చేసుకుంటున్నారని సంబరపడిపోతున్నారా? నీకు తెలియని మనిషి నీలాగా ఫొటోస్ ఎడిట్ చేసుకోలేకపోతున్న మనిషిని చూసి ఆహా వీడికి ఏం తెలియదు నాకు అంతా తెలుసు అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేశారు. బీ వేర్ విత్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి, లేదంటే మీ చీకటి బ్రతుకు మొత్తం బట్టబయలు చేసేస్తుంది. ముఖ్యంగా లేడీస్, ఇంట్లో ఉన్న యువతలైనా, కాలేజీకి వెళ్తూ స్కూల్కి వెళ్తున్న పిల్లలైనా, ముఖ్యంగా మీరే గమనించాలి. వారిని చూసి వీరిని చూసి వారిని చూసి ఇంకొకరు అంటూ తయారవుతున్న ఈ ఏఐ జనరేషన్ మారుతున్న కాలంతో పాటు మేము మారిపోతాం. మంచి ఇమేజెస్ తెచ్చుకుంటాం. నిన్న ఎవరో సిస్టమ్ ముందు ఇలా దిగినట్టు పెట్టారు, ఎవరో స్టాచ్యూ పెట్టినట్టుగా ఇలా పెట్టారు, నేను ఇలా డ్రెస్ లో ఉన్నాను, శారీలో నా ఇమేజ్ కావాలి అని ప్రయోగం చేసి బయట పెడుతున్న మీ ఇమేజ్, చూపించిన ఇమేజ్ మాత్రమే కాదు, మీ అంతర్గతంగా మీ శరీర భాగాల మీద కూడా పూర్తి పటుత్వాన్ని ఏఐ తీసేసుకుంటుంది. అంటే బాడీ మీద ఏది ఎక్కడ ఉందనేది ప్రతిదీ సూక్ష్మంగా ఏఐ గ్రహిస్తుంది అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నిన్న పంజాబ్ లో జరిగిన ఈ ఘటన మాత్రమే. పిల్లలు అల్లరి చేస్తున్నారని మొబైల్ పిల్లల చేతికిస్తున్నారా? వారేదో సరదాగా మంచి ఇమేజెస్ మన ఫోటోలు వాడేసి తయారు చేస్తున్నారని ఆనందపడుతున్నారా? కానీ మీకు మీ పిల్లలకి తెలియకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీతో పాటు మీ అంతర్గతంగా మీకున్న అటువంటి రహస్యాలన్నిటినీ కూడా అది క్షుణ్ణంగా మీ డాటా మొత్తం రిసీవ్ చేసుకుంటుంది. ఏయ్ నిన్నే ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా?
నీ ఇమేజ్ని ఇచ్చి ఇంకెవడో ఆ ఇమేజ్ని నాతో లేదా నా ఇమేజ్ని వారితో ఒక ఇమేజ్ రొమాంటిక్ ఇమేజ్ని తయారు చేసి ఇవ్వు అనగానే AI ఇచ్చేస్తుంది. సో దట్ నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా, ఈ జెమినీ AI కానీ ChatGPT కానీ ఇలాంటి వాటిని దేనికి యూజ్ చేయాలో అని తెలుసుకొని యూజ్ చేయడం కూడా చూస్తున్న మీ అందరికీ ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కడు ఒక ఇమేజ్ ఇచ్చేసాం, దాన్ని నాకు ఇలా ఇవ్వండి అనగానే AI ఇచ్చేస్తుంది అని మాత్రమే మీకు తెలుసు. బట్ కానీ ఒక ఇమేజ్ ఇచ్చిన వెంటనే ఆ ఇమేజ్ని స్కాన్ చేస్తున్న AI నీ బాడీ మీద ఎటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయో కూడా మీ AI మిమ్మల్ని క్షుణ్ణంగా స్కాన్ చేస్తుందంటే దానికి మీరు ఆనందపడాలా, ఆశ్చర్యపోవాలా. సో ఇటువంటి చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలను మీతో చర్చించడానికి మీ వసంత్ ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి తెలిసేలా చెప్పండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్నోవేటివ్ విషయాలన్నింటినీ మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడూ శోధిస్తూనే ఉంటాను, పరిశీలిస్తాను, పరిశోధిస్తాను, మీ ముందుకు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అద్భుతమైన కంటెంట్స్, ఆహ్లాదాన్ని కలిగించే ఆనందంతో కూడుకున్న స్కిట్స్, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి నేను పరిశోధించి దాన్ని పరిశీలించి మీ దగ్గరికి తీసుకురావడంలో మీ వసంత్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మా ఈ వీడియోలన్నీ మీ గడప వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదు, ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతి వీడియో నీ వరకు చేరుతుంది. ప్లీజ్.